హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు దసరా లోపు చెల్లింపులు, దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని అన్యాయమని, తక్షణమే కొత్త బీఆర్సీ అమలు చేయాలని, దసరాలోపు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను చెల్లించాలనైతే యూటీఎఫ్ రాష్ట్ర సీనియర్ నాయకుడు రెడ్డి మోహన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీఐటియు కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రణబేరి ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగిన రెడ్డి మోహన్ రావు, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని మోహన్ రావు అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని, అంతవరకు ఉద్యోగులకు 29% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణమే విడుదల చేసి విజయదశమి నాటికి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సరైన స్పందన చూపకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇటువంటి నిర్లక్ష్యమే కొనసాగిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తుందని ఆయన మండిపడ్డారు. పాత పెన్షన్ విధానం అమలుకు డిమాండ్. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో నంబర్ 57ను అనుసరించి 2003 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని, నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి అల్టిమేటం. నవంబర్ 25న గుంటూరులో భారీ బహిరంగ సభ. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తామని వక్తలు హెచ్చరించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల సాధనకు యూటీఎఫ్ ఎంత దూరమైనా వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినటువంటి వత్సవాయి శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి, అలాగే గౌరవ అధ్యక్షుడు పి. వెంకట్రావు, సహా అధ్యక్షుడు రొంగలి అక్కునాయుడు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దసరాలోపు డీఏలను ప్రకటించకపోతే నవంబర్ 25వ తారీఖున నిర్వహించే బహిరంగ సభ ద్వారా అయితే ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తామని నాయకులు పునరుద్ఘాటించారు. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను స్పష్టం చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరతామని తెలియజేశారు.